సంచలనంగా మారింది. దొంగ బైకుల స్కామ్ వ్యవహారం ఆర్మూర్ను కుదిపేస్తుంది. దొంగ బైకుల కేసులో ఆర్మూర్ పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్కు చెందిన సాహిద్ అలీతో పాటు పలువురు బైకులతో డబ్బులు సంపాదించడానికి పథకం వేశారని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. పథకంలో భాగంగా అడ్రస్ ప్రూఫ్ సరిగా లేని ఐడి కార్డులు సృష్టించారని ఆయన వెల్లడించారు. ఈ సయ్యద్ ఒమర్ ఇతను క్లాసిక్ షోరూమ్ హైదరాబాద్ రాజేంద్రనగర్ వట్టెపల్లి ప్రాంతంలో నడుపుతున్నాడు. అతను మల్టీ బ్రాండ్ వెహికల్స్ అందులో విక్రయిస్తాడు. ఇతనితో పాటు షాహిద్ అలీని, ఇతను కూడా రాజేంద్రనగర్ ప్రాంతం వట్టెపల్లికి చెందినవాడు. వీరిద్దరూ ఎట్లాగైనా మనం అతి తొందరలో డబ్బులు సంపాదించాలి అనే ఒక దుష్ట ఆలోచనతో మోసపూరితంగా ఈ చీటింగ్ చేసి తొందరగా డబ్బులు సంపాదించాలని ఒక స్కీమ్ను రూపొందించుకున్నారు.